పార్టీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరాదీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఆగస్టు 1వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాల సాక్షిగా అసెంబ్లీ సమావేశాలని నిండు అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఒక ప్రకటన చేయడం జరిగింది. దేశంలో మొట్టమొదటి ఎస్సీ వర్గీకరణ చేసేటువంటి రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంటుందని, గతంలో ప్రకటించినటువంటి ఉద్యోగాలలో కూడా ఎస్సీ వర్గీకరణ తర్వాత ఫలితాలు ప్రకటిస్తామని, ఎస్సీ వర్గీకరణ ఫలితాలను కూడా రాబోయే గతంలో ప్రకటించినటువంటి ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ కల్పిస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు మాత్రం ఎస్సీ వర్గీకరణకు ఫలితాలకు సంబంధం లేని విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలను రిలీజ్ చేయడాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వికలాంగుల హక్కుల పోరాట సమితి, మహాజన సోషలిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మొన్నటికి మొన్న టీచర్ ఫలితాల్లోనే సుమారు 11,000 మంది మాదిగ విద్యార్థులకు అన్యాయం జరిగింది. మా యొక్క స్పష్టమైనటువంటి డిమాండ్ రాబోయే కాలంలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర ఫలితాలను నిలుపుదల చేసి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టం తెచ్చిన తర్వాతనే రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ చేస్తాము.